నాయక్ టోటల్గా మొత్తం యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీస్ ఆరెంజ్ తర్వాత అసలు ముట్టుకోలేదని చెప్పాలి. మరి లవ్ స్టోరీస్ ఎవడు ఇస్ అ లవ్ స్టోరీ, ఎవడు ఇస్ అ లవ్ స్టోరీ విత్ డెఫినెట్గా యాక్షన్ మాత్రం నేను వదలను, యాక్షన్ ఉంటుంది. బట్ నాయక్లో యాక్షన్ ప్రధానంగా మీరు చూస్తారు, బట్ ఎవరిలో ఒక లవ్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ డిజైన్ చేశారు. సో యూ అగైన్ సీ మీ అన్ లవ్ స్టోరీ. మల్టీ స్టారర్ సినిమాలు చేయాల్సి అప్పుడు చేసే ఛాన్సే కానీ ఆ స్టోరీయే కానీ దొరికితే చేస్తాను అంటున్నారు. సో మరి ఎవరితో చేయాలనుంది? అదే మీతో పాటు ఇంకో హీరో ఎవరి కాంబినేషన్ మీ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఐ మీన్ ఎవరితోనే ఓపెన్ అండి, బట్ ఆల్రెడీ బన్నీతో చేస్తున్నారు. ఫస్ట్ బన్నీతో ఇట్స్ నాట్ మల్టీ స్టారర్ కాదు, బన్నీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ గెస్ట్ రోల్. తనకి నేను అడిగాను కాబట్టి ఒక గెస్ట్ రోల్కి తను ఒప్పుకున్నాడు, లేకపోతే ఆ క్యారెక్టర్కి ఏ పెద్ద యాక్టర్ ఒప్పుకోరు మామూలుగా. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్, అది బన్నీ చేస్తేనే మా అందరికీ కరెక్ట్ అనిపించింది కాబట్టి బన్నీ ఒప్పుకున్నాడు. సో ఐ థ్యాంక్ బన్నీ ఫర్ దాట్. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలంటే ఎస్, ఫస్ట్ ఆప్షన్ నేను ఫ్యామిలీలోనే ఇద్దరు హీరోస్ ఉన్నారు ఇప్పుడు, బాబాయ్ కానీ బన్నీ కానీ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్తే నేను వీళ్ళిద్దరితో కుదిరిన ఒక సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది. అంటే పవర్ స్టార్, స్టాలిష్ స్టార్, ఇంకా మెగా పవర్ స్టార్, ముగ్గురు కాంబినేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముగ్గురు కలిసి చేయాలని లేదు, ఎవరితో ఒకళ్ళు చేయాలని. నా జోలికొస్తే క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. మరి ఈ సినిమా విషయంలో ఇంకా మీరు లొకేషన్స్ విషయంలో కానీ ముఖ్యంగా శుభలేఖ రాసుకున్న సాంగ్ చూస్తే అది టోటల్గా ఆ క్లైమేట్లో చేయడం చాలా కష్టమేమో. ఇట్ వాజ్ -degrees, ఫ్రీజింగ్. ఎందుకని అదే సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యూరప్, ఆస్ట్రేలియా, బ్యాంకాక్ ఇవందరూ చూసేసారు, ఎన్నో సినిమాలు వచ్చేసినాయి. సో కొంచెం మంచి లొకేషన్స్ కావాలంటే కొంచెం దూరం వెళ్ళాలి, కొంచెం కష్టపడాలి. సో అది కెమెరామెన్కి నేను కంప్లీట్ క్రెడిట్ ఇస్తాను. ఒకటి ఆ సాంగ్కున్న చామ్ ఉండొచ్చు, సాంగ్ అందరికీ నచ్చిన సాంగ్ అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఈ కంటెంపరీ ప్రజెంట్ మోడర్న్ డేస్కి కరెక్ట్గా తీసింది అయితే అది తీసి మీ అందరు నచ్చినట్టు ఉండాలని ఆ తపనతో తీసిన ఆ సాంగ్ అది కంప్లీట్ క్రెడిట్ నేను చోటా గారికి ఇస్తాను. కొన్నిసార్లు మేము వెళ్ళి పార్క్ చేస్తాం, బండి ఇలా ఊగుతూ ఉండేది, అంత విండు, అంత చలి. దాంట్లో చోటకి నాడు దిగి అలాగా నడుస్తా వెళ్ళేవాడు మంచి లొకేషన్ దొరకడానికి. ఇక్కడ ఉంది కదా అంటే ఇది షూట్ చేస్తే ఇది ఆయనకి తృప్తి చెందేది కాదు, ఇంకా నడుస్తా వెళ్ళేవాడు. ఇంకా మేము కార్లో కూర్చొని ఆయన ఆగు ఇంకెంత నడుస్తాం అని మేము అనుకుంటూ ఉంటాం, కానీ నిజంగా అక్కడికి వెళ్తే ఇంకో అద్భుతమైన లొకేషన్. అండ్ డెఫినెట్లీ ఆ సాంగ్కి మేమిద్దరం ఎంత బాగా చేసాం అనేది పక్కన పెడితే లొకేషన్స్ ఇస్ #1 హీరో ఫర్ దట్ సాంగ్. లొకేషన్స్ లేకపోతే మీకు అంత నచ్చేది కాదు. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో. ముఖ్యంగా అది సెపరేట్ గా ఒక ఐస్ ని ఇలా ఉంటుంది, దాని మీద నుంచి చేశారు, ఏం రిస్కీగా అనిపించలే? అది ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. అది సేమ్ లొకేషన్లో జేమ్స్ బాండ్ సినిమా ఒకటి షూట్ చేశారు, సేమ్ లొకేషన్. మరి ఆ లొకేషన్ ఆ ఐస్ మొత్తం ఫ్రీజ్ చేశారు ఆ లేక్ని. మేము అలాగే వాడుకున్నాం. చాలా కష్టం, ఒక 2-3 బోట్స్ మారి ఆ లొకేషన్స్కి రావాలి మేము. అండ్ ఆ లొకేషన్లో హట్స్ లేవు, టెంట్స్ లేవు, హీటర్స్ లేవు, ఏమి లేవు. సో జస్ట్ జాకెట్స్ ఈ బీట్లతోనే మేము సరిపెట్టుకున్నాం. అండ్ ఆ ఐస్ ఏమో కదులుతూ ఉండేది. ఒక బోట్ మమ్మల్ని తీసుకెళ్ళి ఐస్ మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయి ఇంకా షూట్ స్టార్ట్ చేసేది. సో ఒకసారి మేము అన్ని ప్రాక్టీస్ చేసుకుని ఐస్ మీద దిగాలి. ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా టైం లేదు, చలి, ఐస్ కదులుతుంది. సో గ్రేట్ హార్డ్ వర్క్ వెంట ఉంటుంది దట్ సాంగ్. అండ్ హార్డ్ వర్క్ ఉంది కాబట్టి అందరికి నచ్చింది అనిపిస్తుంది. సో బట్ ఐ గివ్ ఆల్ మై క్రెడిట్ టు చోటా ఫర్ దట్ సాంగ్. పూజ చేస్తా బుగ్గను చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో.
పాత మీ నాన్నగారిది శుభలేఖ రాసుకున్న సాంగ్ రాధా గారిది మీ నాన్నగారిది కాంబినేషన్లో అయితే అది కూడా చెప్పాలంటే అది ఫారిన్ కాదు, ఆ వెదర్ మాత్రం ఇలా వింటర్ వెదర్ లానే ఉంటుంది. సో ఆ ఫీల్ తీసుకురావాలని మీరు అక్కడికి వెళ్ళారా? మాకు తెలియదు అక్కడ ఫాగ్ ఉన్నట్టు. ఒక బ్లాక్ డ్రెస్లో నేను ఆ సాంగ్ చేసేప్పుడు చిన్న ఫాగీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక లేక్ పైన అలా ఫాగ్ వెళ్తూ ఉంటుంది. పాత సాంగ్ చూస్తే డాడీదిను రాధా గారిది ఆ ఫాగీ అట్మాస్ఫియర్, ఇట్స్ జస్ట్ లక్ అంతే, అలా కుదిరింది అంతే. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేదో ఇక్కడ బొగ్గులేసి అవి చేసి ఫాగ్ మిషన్స్ తీసుకొచ్చి చేద్దాంలే ఫాగ్ తీసుకురావడానికి అనుకున్నాం. బట్ లక్కీగా ఆ మార్నింగ్ ఇట్ వాస్ ఫుల్ ఫాగీ. గాడ్స్ గ్రేస్ అంతే. ఓకే, మరి ఇంకా మనం చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ గురించి చెప్పుకోవాలి. దానే గారు, ఐ మీన్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కానీ ఒక యాక్టర్స్ ప్రొడ్యూసర్ కానీ ఒక సినిమాని ఒక ప్యాషనెట్గా తీసే ప్రొడ్యూసర్. ప్రస్తుతం జులై అనే సినిమా కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ నెక్స్ట్ కెమెరామెన్తో కానీ ఎక్కడ డైరెక్టర్కి నేను ఒక బర్డన్ లాగా అవ్వకూడదు. సినిమా అనేది మనం ప్యాషనెట్గా తీస్తాం, దాన్ని మనం లెక్కలేసి తీస్తే అది సినిమా కాదు. దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ విత్, ఎంతో ప్యాషనెట్గా పనిచేస్తాం. అలాగే ఒక ప్రొడ్యూసర్ కూడా ఒక ప్యాషనెట్గా దొరికితే మా డైరెక్టర్ కానీ మాకు కానీ ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకేం లేదు. అండ్ దానే ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈజ్ దాని ఎక్సలెంట్ జాబ్, ఎక్కడ వెనకాడకుండా. అండ్ అలాగే ఆయనకు కూడా వినయలాంటి డైరెక్టర్ దొరికారు కాబట్టి ఎక్కడ వేస్టేజ్ లేకుండా. సో ఇద్దరికి మంచి కాంబినేషన్ కుదిరింది వాళ్ళిద్దరికి. లాంటి పిల్ల మెరుపులా మెరవకే అలా కంగారే కలిగించేలా, కత్తి లాంటి పిల్ల కక్కన విడుగులా నడవకే అలా కోరింది చెయ్యి పాలా. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అయ్యో నీ అల్దం నాలో గట్టిందే. హే నాయక్